ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రత కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శక్తి యాప్ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ పేరుతో కొత్త యాప్ ప్రారంభించారు. మహిళా రక్షణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన యాప్ ను రూపొందించి వారి రక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కర్నూలు జిల్లాలో ప్రతి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శక్తి పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో శక్తి బృందాలు విధులు నిర్వహిస్తారు. ప్రతి బృందంలో ఒక మహిళా సీఐ లేదా ఎస్ఐ సౌరథ్యంలో 2 మహిళలు 4 పురుష సిబ్బంది ఉంటారు. శక్తి బృందాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్ ను రూపొందించింది. మహిళలు, యువతులు ఖచ్చితంగా తమ మొబైల్ ఫోన్లలో ఈ శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ఆయా బృందాలు అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ కూడళ్లలో ఉండే ప్రాంతాల్లో శక్తి బృందం సభ్యులు వారికి యాప్ గురించి వివరిస్తున్నారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడైనా చిక్కుకున్నా, ఆకతాయిలు అల్లరి చేస్తున్నా, పిల్లలు తప్పిపోయినా ఈ యాప్ ను ఎలా వినియోగించుకోవాలి, ఎలా రక్షణ పొందాలో వివరిస్తున్నారు. ఉంటున్నాము. మా శక్తి టీం సార్ వాళ్ళు కానీ మేడం కానీ వచ్చి మాకు ఒక యాప్ని ఇన్స్టాల్ చేయించినారు, సాస్ అనే ఇన్స్టాల్ని. ఆ ఇన్స్టాల్లో ఒకవేళ పిల్లలు మిస్సింగ్ కేసు పెట్టినా కూడా, లేదంటే వాళ్ళ డయల్ నెంబర్ 100కి ఫోన్ చేసినా కూడా ఒకటి షిఫ్ట్ షెల్టర్ అనేది వాళ్ళు ఇస్తున్నారు. మా లాంటి ఆడపిల్లలు కాలేజీకి పోతుంటే ఎవరైనా మగ పిల్లలు హరాస్ చేయడం, రాళ్లతో వేయడం అలాంటివి ఏమన్నా జరిగితే ఈ యాప్లో అంటే వాళ్ళకే కాల్ చేయడం కాకుండా ఈ యాప్ని ఒకసారి క్లిక్ చేసినామనుకో ఒక 5 మినిట్స్లో లేదంటే వాళ్ళకి మా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. లేదంటే మొబైల్ని 3 టైమ్స్ ఇట్లా షేక్ చేసినా కూడా మా ఇన్ఫర్మేషన్ మాకి ఒకవేళ ఆ లొకేషన్ తెలియకపోయినా కూడా మా దగ్గరికి మా లొకేషన్ వాళ్ళు తెలుసుకొని ఇక్కడ మా దగ్గరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సాస్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మాకెంతో భద్రతని ఈ శక్తి టీం కల్పిస్తున్నారు. కాబట్టి అందరూ ఈ యాప్ని శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ని తీసుకొని వచ్చింది. ఈ శక్తి యాప్ వినియోగించుకోవడానికి పోలీస్ వారి తరపు నుండి ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శక్తి టీంలో 6 మంది పోలీస్ వారు ఉంటారు. అందులో 2 ఉమెన్ పీసీస్, 2 మేల్ పీసీస్ ఉంటారు, 4 మేల్ పీసీస్ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ నుండి నైట్ వరకు 24 అవర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కానివ్వండి, బస్ స్టేషన్స్ దగ్గర కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ అండ్ ఎక్కువ రద్దీ ఉన్న ఏరియాస్లో కానివ్వండి, ఇవన్నీ ప్యాట్రోలింగ్ చేస్తూ అక్కడ శక్తి యాప్ గురించి వీళ్ళకి అవగాహన, లేడీస్కి అవగాహన ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్స్లో శక్తి యాప్ని డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించి వీళ్ళు ప్రతి ఒక్కరికి ఆ యాప్ని ఎలా వాడాలో నేర్పిస్తారు. అంతేకాకుండా లాస్ గురించి, సెక్షన్స్ గురించి, అంటే ఉమెన్ పైన జరిగే ఎటువంటి క్రిమినల్ అఫెన్సెస్ కానివ్వండి వాటికి కంప్లైంట్ ఎలా చేయాలి, ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ విధమైన సెక్షన్స్ ఉన్నాయి, అన్రిపోర్టింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా అవగాహన పెంచడం జరుగుతుంది. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది వచ్చినా దీంట్లో ఉన్న SOS బటన్ ప్రెస్ చేస్తే వెంటనే ఈ శక్తి టీమ్స్ వారు ఆ పలానా అడ్రస్కి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ని రిడ్రెసల్ చేసే అవకాశం ఉంటుంది.